హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ప్రస్తుతం ఈ వారం ఫ్యామిలీ వీక్ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే తాజాగా బిగ్ బాస్ హౌస్లోకి పృథ్వీ వారి మదర్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది అని చెప్పవచ్చు. పృథ్వీ మదర్ వచ్చే ముందు తందానే తానే తానే తందానే అంటూ కేజీఎఫ్ సాంగ్ని ప్లే చేసి అందరినీ ఎమోషనల్కి గురి చేశాడు బిగ్ బాస్. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అనే చెప్పాలి. పృథ్వీ అయితే ఇల్లు మొత్తం తిరుగుతూ తన అమ్మ ఎక్కడ ఉంది అంటూ వెతుకుతూ ఉన్నాడు. మిగిలిన వారందరూ కూడా పృథ్వీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ సమయంలో మెయిన్ డోర్ ఓపెన్ అవ్వగానే ఒక్కసారిగా పృథ్వీ మదర్ అయితే చాలా హోమ్లీగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ పేరు పేరున పలకరించింది. అయితే ఇక్కడ ఏమైంది అంటే పృథ్వీ మదర్కి తెలుగు అర్థమవుతుంది కానీ తెలుగు మాత్రం కరెక్ట్గా ప్రాపర్గా మాట్లాడలేకపోతుంది ఒక్క మాట కూడా. దీంతో పృథ్వీ వాళ్ళ మదర్ మాట్లాడుతుంటే పక్కనే ఉన్న నిఖిల్ అలాగే పృథ్వీ వారి అమ్మ మాట్లాడే మాటలని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తున్నారు. ఇక అవినాష్, నబీల్, గౌతమ్, టేస్టీ తేజ ఇలా ప్రతి ఒక్కరితో పృథ్వీ మదర్ అయితే మాట్లాడింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇక పృథ్వీతో ఒంటరిగా మాట్లాడుతూ, అరే పృథ్వీ, నువ్వు గేమ్ అయితే బాగా ఆడుతున్నావు, నీ గేమ్ అందరికీ బాగా నచ్చుతుంది, మంచిగా పాపులారిటీ కూడా సంపాదించుకున్నావు, అయితే కొంచెం అగ్రెషన్ తగ్గించుకో, నువ్వు అగ్రెషన్గా మొదటి నుంచి ఉంటున్నావు కదా, అది మేము చూసాము, కానీ ఆటలో అవన్నీ సరికావు, ఇంకా కొంచెం అగ్రెషన్ కానీ తగ్గించుకుంటే నువ్వు ఖచ్చితంగా ఫినాలే వరకు ఈ హౌస్లో ఉంటావు, ఖచ్చితంగా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరతావు అంటూ పృథ్వీకి వారి అమ్మ మంచి మాటలైతే చెప్తుంది. ఆ తర్వాత నిఖిల్ గురించి కూడా చెప్పడం అయితే జరిగింది పృథ్వీకి. నిఖిల్ అలాగే నువ్వు ఉన్న బాండింగ్ అయితే చాలా బాగా ఉంది, ఒకరి కోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు, ఇద్దరు కలిసిమెలిసి గేమ్ ఆడుతున్నారు. అయితే ఇద్దరు కలిసి గేమ్ ఆడండి, కానీ దాన్ని గ్రూప్ గేమ్గా మార్చుకోవద్దు. ఇద్దరు ఎవరి ఇండివిజువల్గా వారు గేమ్ ఆడండి, కానీ ఇద్దరు కలిసే ఉండాలి. గేమ్ అయిన తర్వాత మీ ప్లానింగ్స్ వాటి గురించి చర్చించండి, కానీ గేమ్లో ఎవరిని అవుట్ చేయాలి, ఎవరిని తీసేయాలంటూ నువ్వు నిఖిల్తో మాట్లాడటం అస్సలు బాగాలేదు, అది బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతుంది అంటూ వారి అమ్మ అయితే ముఖం మీదే చెప్పింది. ఇక అంతలో అక్కడికి నిఖిల్ రావడంతో నిఖిల్తో కూడా మాట్లాడుతూ, అరే నిఖిల్, నువ్వు గేమ్ సూపర్గా ఆడుతున్నావు అనగానే థ్యాంక్స్ ఆంటీ అంటూ చెప్పాడు నిఖిల్. దీంతో వారి అమ్మ మాట్లాడుతూ, నిఖిల్, నీ స్ట్రాటజీలు, నువ్వు ఆడే విధానం, నువ్వు గేమ్ని ఫినిష్ చేసే సూపర్ ఫాస్ట్ టైమింగ్ కానీ సూపర్గా ఉన్నాయి. అయితే అగ్రెషన్తో పృథ్వీ ఎక్కువ అరుస్తూ ఉంటే నువ్వు మాత్రం నీ ఎమోషన్ని కంట్రోల్ చేస్తున్నట్టు ఉన్నావు, నీ ఎమోషన్ని బయట పెట్టు అంతే, ఇంకా మిగతాదంతా జనాలు చూసుకుంటున్నారు, మీకున్న క్రేజ్ మీకు ఇప్పుడు అర్థం అవ్వట్లేదు, సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నారు, అలాగే యష్మి ప్రేరణలతో కొంచెం జాగ్రత్త అంటూ కూడా హింట్ అయితే ఇచ్చింది. అలాగే గౌతమ్తో కూడా గొడవద్దు అంటూ హింట్ అయితే ఇచ్చింది పృథ్వీ మదర్. మరి పృథ్వీ మదర్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి పృథ్వీకి, నిఖిల్కి చెప్పిన హింట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.